బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలుండవని సొంత అభిప్రాయాలను నాయకత్వంపై రుద్దబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం, కిసాన్ సన్మాన్ నిధి విడుదల ప్రోగ్రామ్స్ లో పాల్గొన్న బండి దేశంలో మోదీ సర్కార్ అన్ని వర్గాలను అభివృద్ది పదంలో నడిపించే బాధ్యత తీసుకుందని సంజయ్ అన్నారు. ఎరువుల సబ్సిడీ, కనీస మద్దతు ధర వంటి అంశాలతో అన్నదాతకు మోదీ అండగా నిలుస్తున్నారని కేంద్ర మంత్రి కొనియాడారు. సైకిళ్ల పంపిణీకి దేశవ్యాప్తంగా పేరొస్తోందని, ఎంపీలందరూ ఈ కార్యక్రమం గురించి వకాబు చేస్తున్నారని బండి సంతోషం వ్యక్తం చేశారు. 10th పాస్ అయిన అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని బండి మాటిచ్చారు. ఎక్కడ మీకు దళారులు లేరు, మీరు ఎవ్వరి కలవాల్సిన అవసరం లేదు, ఎవ్వరి పైరవ అవసరం లేదు. ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకు ఇబ్బంది కాకుండా ఆ ఇబ్బందులన్నీ ప్రధానమంత్రి గారే భరిస్తూ ఇలా 3 దఫాలుగా 6,000 రూపాయలు ఏటా మీకు రైతు కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని మీ అకౌంట్ లో వేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ఇంత మంచి పథకం ఎక్కడ 2019 సంవత్సరం ప్రారంభమైంది. 2019 సంవత్సరం ప్రారంభమైంది స్కీమ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆగలే. ఇది 20 విడత, 19 విడతలు పూర్తి చేసుకోవడం, ఇది 20 విడత. ఇవాళ ఈ రైతు కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మనం వాళ్ళ నిర్విరాగంగా మనం కొనసాగిస్తున్నాం. ఈరోజు వారణాసి వేదికగా నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రసాద రూపంగా మనకి ఇవాళ అందించే ప్రయత్నం చేశాడు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఇంకా అనేక రకాలుగా పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రైతులను ఇబ్బంది పెట్టే ప్రసక్తి లేదు. రైతులకు ఏది కావాలన్నా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అందరు కలిసిమెలిసి ఇటువంటి సంక్షేమం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాని అందరూ ఈ సందర్భంగా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి ఈ కరీంనగర్ పార్లమెంట్ రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ మీకు దళారులు లేరు,